రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్లకు డిజైన్ మార్చి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టమని ఎవరు చెప్పారని నిలదీశారు. గోదావరి ప్రాజెక్టులపై గత సర్కారు వేసిన కమిటీ నివేదికను సభ ముందుంచారు సీఎం. చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కళ్ళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అధ్యక్ష. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి అపర భగీరథుడు ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము మసిబూసి మారేడుకాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 1,47,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిండ్రు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోని తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఇలా వారి పక్కనే ఉంది కదా చెవెళ్ళ చెల్లమ్మ, ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని. చెవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది, మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చెవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా చెప్పే పరిస్థితి వచ్చింది. డిజైన్ నిర్మాణ లోపం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని ప్రకటించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 100 ఏళ్లు ఉండాల్సిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుంగిపోయే పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు మంత్రులు. ఎంత క్లియర్ గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పియర్ లో తీసుకున్న కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసిందో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్ని కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి
మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు మీరు. అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టాలని ఆలోచన చేసి డిజైన్ చేసి ముందుకు పోకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ లేఖ అయితే రాయడు కదా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయి వారితో కూర్చున్నారు. ఏం మాట్లాడారో ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం. 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారా లేదా? ఇది వాస్తవం కాదా? చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్లు కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,47,000 కోట్లకు పెంచారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట 2 మాటలు చెప్తా అధ్యక్ష. జిల్లాలో 2 పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం చదువుతలేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కుర్చీ చేసుకుంటా, ఇక్కడనే కూర్చుంటా, ఇక్కడనే పండుకుంటా అన్నాడు. ఒక్క అడిగా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. 10 ఏళ్ళు అయింది, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతుండే, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి, మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతుండే. కనీసం ఇవాళ సాగునీళ్ళు తాగునీళ్ళు 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అయ్యేది. అప్పుడు కూడా 2వ లిఫ్ట్ తప్పితే 3వ లిఫ్ట్ తోటి పొలానికి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆలోచన చేయమని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ నింపుకుంటూ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందేళ్ల నుంచి అల్లంపల్లి అంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అనుకోకుండా గోదావరి మనం 3 బ్యారేజీలు నింపిన తర్వాత మళ్ళీ గోదావరి వస్తే ఈ నీళ్లన్నీ కిందికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించమని చెప్పి కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇండెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవడం కూడా నిజంగా దురదృష్టకరం. ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక అని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నమన్నారు. మేడిగడ్డలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోండని అన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే దోషులెవరో తేలుతారని బీజేపీ నేతలు తెలిపారు. జరిగిన నష్టాన్ని ఎలా సరిచేస్తారో చెప్పాలని కోరారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నమన్నారు. బిడ్మానేరుకు తమ ప్రభుత్వం వచ్చాక 775 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలున్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా ఈ బుక్ ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్ గా ప్రూవ్ చేస్తారు. మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం కాదన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తప్పు జరిగితే చర్యలు తీసుకోవచ్చన్నారు. ఎస్ఆర్ఎస్పీకి 2018 నుంచే నీళ్లు వచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1,21,00,000 ఎకరాల్లో నేడు వరి పండుతోందని చెప్పారు. ఈ 5 సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారో, గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి నా నమ్మకం. నాడు చేవెళ్లకు తాగునీటి కోసం ధర్నా చేశామని గుర్తు చేశారు సబిత.
పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతాయని ప్రభుత్వం మిగిలిన పనులు చేపట్టాలన్నారు. కాళేశ్వరంపై గత సర్కార్ అవినీతంతా బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందేనన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కుంగిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుందో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. దీనిపై వివరణ ఇచ్చిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ అడిగినా ఇస్తామన్నారు. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు ఒక ఉత్తరం ఈ ప్రభుత్వం తరపున కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతినంతా కూడా సిబిఐ విచారణ చేయించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అర్థమే లేదన్నారు సిపిఐ శాసనసభ్యులు కూనంనేని. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ వ్యాప్కో సంస్థ చేసిందని, అనుభవం లేని సంస్థకు ఎందుకు డిజైన్ అప్పగించారని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని అలా వదిలేస్తే లక్షల కోట్లు వృధా అవుతాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి దానిలో 1,00,000 ఖర్చు పెడితే ఉదాహరణకి 25,000 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. ఆ 75,000 కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారమే అది ఎలా ఎటుపోతుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడు అది కూలిపోయింది, ఇది కూలిపోయింది కాబట్టి ఇది కూలిపోతే తప్పేమిటి అన్నట్లుగా ఆ భావన వస్తుంది. అంటే నాకు ఇవాళ మరి సరైన పద్ధతుల్లో వాస్తవం జరిగింది, మీరు విచారణ చేసుకోండి, తప్పేంటో ఒప్పేంటో చూడండి, భవిష్యత్తులో ఎలా పోవాలో చూడండి, ఇటువంటి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. ఆల్మట్టి ఎత్తు పెంపు పాపం చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. వైఎస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా, గోదావరిపై 75 ప్రాజెక్టులకు ప్లాన్ చేశారని, అందులో తెలంగాణలోనే 19 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంశంపై అఖిలపక్ష సమావేశానికి తాము సిద్ధమని ప్రకటించారు ఉత్తమ్. ప్రాజెక్టుల ఖర్చు, ప్రయోజనంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళిక ప్రకారం సిద్దమవుతోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ నాయకత్వం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. 10 ఏళ్ల కాలంలో దేశంలో నిరుద్యోగం, పేదరికం తగ్గి ఆర్థికంగా పుంజుకున్నామన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఢిల్లీలో 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించింది. భారత్ మండపంలో సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 2014 కంటే ముందు దేశంలో బీజేపీ కేవలం 5 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందన్నారు. కానీ 2014 తర్వాత 17 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వీటిలో 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఓటు శాతం 7.1% నుంచి 14% పెరిగిందని చెప్పారు. అదే సమయంలో ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు నడ్డా. आज एनडीए की 17 प्रदेशों में सरकारें हैं और 12 प्रदेशों में विशुद्ध भारतीय जनता पार्टी की सरकार है। 2014 से पहले लगभग 17.5 की जनसंख्या का प्रतिनिधित्व करते थे। आज हम 58% की जनसंख्या पर प्रतिनिधित्व करते हैं। लोग तेलंगाना के बारे में चर्चा करते हैं। मैं अपने साथियों से बोलना चाहता हूं, कई बार हार में भी जीत होती है और हमने ये जीत हासिल की है। एक विधानसभा विधायक था हमारा और हमारा वोट शेयर वहां पर 7.1% था। आज हमारा वोट शेयर 14% हो गया, डबल हो गया। अगली बार हम किसी तरीके से छोड़ने वाले नहीं हैं, वहां भी हमारी सरकार बनेगी, इस तैयारी से हम लगे। वह दिन दूर नहीं है, अगली बारी के लिए तैयार हो जाइए, वह बारी हमारी है, यह भी हमको ध्यान में रखना चाहिए। బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు బీజేపీ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 300 ఉన్న స్టార్టప్లు
10 ఏళ్లలో 1,20,000కు చేరుకున్నాయన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు రాజ్నాథ్ సింగ్. प्रधानमंत्री श्री नरेंद्र मोदी भाजपा की 370 सीटें और एनडीए की कुल 400 सीटों से पार हासिल करके फिर से सरकार बनाएंगे. केवल देश की जनता ही नहीं मान रही है. अकेले बात करेंगे तो दूसरे राजनीतिक पार्टियों के नेता भी स्वीकार करेंगे, हाँ हालात तो यही हैं. दबी जुबान से वो भी स्वीकार करते हैं. मेरे बहनों भाइयों, ये 370 सीटों का आंकड़ा छूने का सामर्थ्य भारत की राजनीति में किसी के पास है तो भाजपा के पास है. साथियों, अब की बार 400 पार यह कोई नारा नहीं है, बल्कि मैं समझता हूं कि हम हर कार्यकर्ता का यह संकल्प होना चाहिए. और यह संकल्प हमें इस बैठक से लेकर अपने अपने राज्यों में जाना है और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को लगातार तीसरी बार भारत का प्रधानमंत्री बनाना है. బీజేపీ విధానాలు, సాధించిన పురోగతిపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. అలాగే ఎన్డీఏ పాలనలో సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాల్లో సాధించిన విజయాలపై తీర్మానాలు చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 3వ తరం వాతావరణ ఉపగ్రహమైన ఇన్సాట్ 3DS ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. జీఎస్ఎల్వి F-14 రాకెట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇది భూమి, సముద్రం, వాతావరణంలోని మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం పంపించనుంది. ఇన్సాట్ 3DS 10 ఏళ్ల పాటు సేవలందించనుంది. ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని రాకెట్ ఇంగిలోకి మోసుకెళ్లింది. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న ఇన్షాట్ 3D, ఇన్షాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇన్షాట్ 3DS ను ఇస్రో ప్రయోగించింది. ఇన్షాట్ 3DS ఉపగ్రహం 10 ఏళ్ల పాటు అంతరిక్షంలో సేవలందించనుంది. భూమి, సముద్రం, వాతావరణంలోని మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం పంపించనుంది. అలాగే విపత్తులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయనుంది ఇన్షాట్ 3DS ఉపగ్రహం. జీఎస్ఎల్వి F-14 ప్రయోగానికి కౌంటౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2:05 ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వి F-14 ఇంగిలోకి దూసుకువెళ్లింది. 3వ తరం వాతావరణ ఉపగ్రహమైన ఇన్షాట్ 3DS ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంలో 6 ఛానల్ ఇమేజర్లు, 19 ఛానల్ సౌండర్, డాటా రిలే ట్రాన్స్పాండర్, సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్ పేలోడ్లు ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.